వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ మన వీడియో వచ్చేసి మేం ప్లాన్ చేసుకుంటున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్లాన్ ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నామో అన్న డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎర్లియర్ వీడియోస్ లో చూసుంటే మనం సమ్మర్ లో మోస్ట్ ఆఫ్ ద మన టైం దీంట్లో ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఫామ్ ఇంకేవైనా ఇంప్రూవైజ్ చేయొచ్చా ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. డ్రిప్ కానీ, సాయిల్ ప్రిపరేషన్ కానీ, ఇంకా ఉన్న రిమైనింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఫెన్సింగ్, ఎందుకంటే మనం ఎక్స్టెండెడ్ ల్యాండ్ తీసుకున్నాం కదా ఇది, సో దీని ఫెన్సింగ్. ఫస్ట్ ఉన్న ల్యాండ్ ఇది మాత్రమే అనమాట. ఈ రోడ్ తో కలిపి ఇక్కడ వరకు లైన్ కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. సో ఇది ఫస్ట్ కూడా మేము రోడ్ కని వదిలేసి ఇక్కడ ఇల్లు కట్టాము. ఇక్కడ ఆవులకి షెడ్, కోళ్లకి షెడ్ కట్టాము. ఇక్కడ ఫిష్ ట్యాంక్. సో ఏదైతే ఇది ఉందో రోడ్, ఇప్పుడు ఎక్స్టెండెడ్ ల్యాండ్ కి కూడా కలిసి వచ్చింది, అది పక్కనే అవ్వడం వల్ల. సో జస్ట్ ఫెన్సింగ్ తీసి అటు వేసేసాము. ఇంతకు ముందు వేసినట్టే ఈ ల్యాండ్ కి కూడా 8 feet పక్క పొలం వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా 8 feet ఈ డిస్టెన్స్ వదిలేసి ఇక్కడ ఫ్రూట్ ప్లాంటేషన్ చేశాము. ఈ బ్లూ కలర్ లో డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నమాట. ల్యాండ్ కి ఇటు ఇటు ఈ లాస్ట్ ఏదైతే ప్లేస్ ఉందో ఇక్కడ కొంచెం తోటలా చేద్దామని చెప్పేసి కొన్ని వరుసల్లో ప్లాంట్సే, ఫ్రూట్ ప్లాంట్సే వేసాము అన్ని. కాకపోతే ఇటు సైడ్ ఈ కొత్త ల్యాండ్ లో మాత్రం ఈ ఇయర్ మేము వేసిన ప్లాంట్స్ 1 year old. లాస్ట్ టైం మేము ఈ ఇటు సైడ్ వేసిన ప్లాంట్స్ అన్ని కూడా 3 years old అనమాట. అవి కొంచెం పెద్దగానే ఉండే, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి, ఇంకా గ్రో అవ్వడానికి టైం పడుతుంది. ఆ లోపు మనం ఇంటర్నల్ చాలా క్రాప్స్ పండించవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్ లో కానీ, ఇక్కడ ఎంటీ ప్లేసెస్ ప్లస్ ఏదైతే ఈ 8 feet డిస్టెన్స్ ఉందో ఇందులో. సో దీన్ని మేము ఎలా ప్లాన్ చేసామంటే, ఫస్ట్ ఇది ఎంట్రన్స్ రాగానే ఇటు చుట్టూ ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి, ఈ మధ్యలో ప్లేస్ ఉంటుంది. సో ఇందులో తువర్ అనేది ఇలా వరుసల్లో వేస్తాము. సో దాన్ని ఇలా వరుసల్లో వేసేసి ఈ మూంగ్ ఏదైతే పెసర్లు ఉన్నాయో పెసర్లు చల్లేస్తే ఇక్కడ పెసర్లు, కందులు 2 పండించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన ల్యాండ్ లో ఇది బాగా దుబ్బ నేల అనమాట, అంటే ఇసుక పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసమని ఇందులో గ్రౌండ్ నట్స్ వేసాము, ఈల్డ్ బాగా వస్తుందని చెప్పి. ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ లో ఉరద్దాలు వేసాము, మినపప్పు. ఇక్కడ ఈ ప్లేస్ లో చనాదాలు వేసాము. ఇక్కడ ఏదైతే ఈ 8 feet డిస్టెన్స్ ఉందో దీంట్లో షుగర్ కేన్ వేసామన్నమాట. షుగర్ కేన్ మేము లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైంలోనే వేసాము. సో ఈ ప్లేస్ అంతా దాంతోనే ఆక్యుపై ఉంది. మధ్యలో అక్కడక్కడ స్వీట్ పొటాటో దుంపలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడే. ఇక్కడ కూడా వచ్చేసి మనకు కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి ఈ దారిలో. ఇక్కడ వచ్చేసి ఇది డౌన్ ఏరియా కాబట్టి వాటర్ ఎక్కువ ఆగుతూ ఉంటాయి ఇక్కడ. ప్లస్ ఫిష్ ట్యాంక్ వాటర్ కూడా వదిలేయచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎప్పటి నుంచో రైసే ప్లాన్ చేసుకున్నాము. రైస్ కానీ లేకపోతే గోధుమలు కానీ ఏదైనా వేయొచ్చు ఇక్కడ. సో ఇది రైస్ కి. ఈ లాస్ట్ మనం వదిలేసిన ప్లేస్ లో కూడా చుట్టూ ఫ్రూట్ ప్లాంట్స్ వేయగా ఈ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్ లో ఒక గ్యాప్ లో ఆలు, ఇంకో దాంట్లో ఆనియన్స్, ఈ రెండిట్లో ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ వేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఇదైతే మొత్తం పొడుగ్గా 8 feet డిస్టెన్స్. ల్యాండ్ అనేది రోడ్ ఫేస్ తక్కువ ఉన్న లోపలికి డెప్త్ అన్నది చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల 8 feet ఇంత డెప్త్ అంటే ఎక్కువ ప్లేస్ అన్నమాట. సో దీంట్లో ఏం చేసాము, ఇక్కడ గార్లిక్ వేసాము, వెల్లుల్లి. ఇక్కడ హాఫ్ డివైడ్ చేసేసి దీన్ని ఇక్కడ ఆవాలు వేసాము. ఆవాల వల్ల నైట్రోజన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుందంట సాయిల్లో, ప్లస్ మనకు ఆవాలు కూడా వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఆవాలు వేసాము. ఏదైతే ఇక్కడ గ్యాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఫ్రూట్ ప్లాంట్ ఇక్కడ ఉందనుకోండి, ఇంకో ఫ్రూట్ ప్లాంట్ 8 to 10 feet డిస్టెన్స్ వదిలేసి పెట్టామన్నమాట. సో ఏదైతే ఈ మధ్యలో గ్యాప్ ఉందో ఇక్కడ బోదలు చేసేసి మనం ఈ గ్యాప్స్ లో ఇటువైపు ఏమో కంప్లీట్ గా ఓల్డ్ ల్యాండ్ లో పసుపు, ఇంతకు ముందు వేసినట్టే పసుపు వేద్దాం ఇక్కడ. ఈ ల్యాండ్ లో మాత్రం ఇది ఇసుక నేల అని చెప్పాను కదా, సో దీనికి జింజర్ అయితే బాగా సెట్ అవుతుంది, అల్లం. సో అందుకే ఈ గ్యాప్స్ లో అల్లం వేద్దాం అనుకుంటున్నాము బోదలు చేసి. ఇక్కడ 8 feet డిస్టెన్స్ ఉంది కానీ ఇది ఇంకా ఫుల్లీ యూటిలైజ్ చేయట్లేదు మేము. ఇక్కడ బాగా గడ్డి పెరిగిపోయింది. సో అది ఒకసారి క్లీన్ చేయించి చూడాలి ఇక్కడ ఏం వేయాలో. యాజ్ ఆఫ్ నో ఈ ప్లేస్ మాత్రం ప్లాన్ చేయలేదు. సో ఇది అన్నమాట మన ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం మనం ఎన్ని క్రాప్స్ పండిస్తున్నాము, మూంగ్, తువర్ 2, జింజర్ ప్లస్ టర్మరిక్ 4, గ్రౌండ్ నట్స్ 5, ఉరద్దాల్ 6, చనాదాల్ 7, వెల్లుల్లి 8,
ఆవాలు 9. ఇవైతే ఇంకా వెజిటేబుల్స్ కిందకి వస్తాయి కాబట్టి వీటిని నేను కౌంట్ చేయట్లేదు. సో మొత్తం ఆల్మోస్ట్ మనం రైస్తో కలుపుకుంటే 10 క్రాప్స్ పండిస్తున్నాం అనమాట. ఫామ్ అయితే ప్లాన్ చేసుకున్నాము, ఎలా వేయాలి ఏంటి, ఏ క్రాప్స్ ఎక్కడ వేయాలి అన్నది డిసైడ్ అయ్యాక ఇంకా ల్యాండ్ ఆల్రెడీ మనం పెంటమట్టి తీసుకొచ్చి వేసేసాం కదా, సో దాన్ని దున్నించడానికని ట్రాక్టర్ని పిలిచామన్నమాట. సో మొత్తం ల్యాండ్ అనేది ఇప్పుడు దున్నించి రెడీగా పెడతాము. ఒక వర్షం రాగానే మేము క్రాప్స్ వేయడం స్టార్ట్ చేస్తాము. Thanks for watching our videos. Please like and subscribe to our channel. మీ ఇంకేమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఆ ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేయొచ్చు అనుకున్న ఆ సజెషన్స్ కూడా ఇవ్వండి. అవి మాకు చాలా హెల్ప్ అవుతాయి. థ్యాంక్స్.